హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మౌనిక. ఈ రోజు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. నాకు ఈ రోజు ఏంటో డిన్నర్ లోకి ఏం వండబుద్ధి కాలేదన్నమాట. సో ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి. చపాతీ చేసేసుకుందాం ఫిక్స్ అయ్యాను. కాబట్టి అందులో కాంబినేషన్ నేను ఎగ్ పొరట్లు అయితే చేసుకుంటున్నాను. ఇది చాలా పొరట్ల ఎగ్ ఫ్రై అని కూడా అంటుంటారు అనమాట. మేము ఎగ్ పొరటా అంటాము. చాలా సింపుల్ గా ఈజీగా తక్కువ టైం చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ రోజు అయితే మీ అందరితో నేను ఈ రోజు ఎగ్ పొరట్లు ఎలా చేసుకుంటున్నానో సింపుల్ గా చూపిస్తాను అనమాట. ఇది మాకు తెలీదా, దీన్ని కూడా పెట్టాలనుకుంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి. సో వాళ్ళ కోసం నేను పెడుతున్నాను. బ్యాక్గ్రౌండ్స్ అయితే ది బెస్ట్ రెసిపీ. సో ఫాలో అయిపోండి మన రెసిపీని. తర్వాత దానికన్నా ముందు మీరు ఏం చేయాలి అంటే మీ అందరికీ తెలిసిందే, మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా మన ఛానల్ షేర్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళినట్టయితే ఇలాగా నేను ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. మనకి ఎగ్ పొరోటా చపాతీలోకి నంచుకోవడానికి కాబట్టి మనకు మాకైతే కొంచెం ఎక్కువగానే తింటాము. సో నేను కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను. నేను చేసుకున్న క్వాంటిటీ ముగ్గురికి అనమాట. తీసుకున్నాక వీటిని మామూలుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు వీటిని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం మనం స్టవ్ మీద ఒక పాన్ అయితే పెట్టుకున్నాం. ఇలా స్టవ్ మీద మూకిళ్ళు అయితే పెట్టుకోండి. మూకిళ్ళు అయితేనే కోడిగుడ్డు పొరట అనేది మనకి చాలా బాగా వస్తుంది. నాకు ఎందుకన్నా మూకిళ్ళ చేసుకుంటేనే బాగా నచ్చుద్ది అనమాట. నేను ఇంకే దాకా కానీ లేకపోతే పాన్ కానీ నాన్ స్టిక్కీ కానీ ఏది యూజ్ చేయను, ఇందులోనే చేసుకుంటాను ఎక్కువగా. సో ఇందులోనే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిగ్గా ఆయిల్ అయితే వేసుకుంటాం. కోడిగుడ్డు పొరటకి మనకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. దానికి తగ్గట్టుగా ఆయిల్ ఉండాలి, ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసేసుకున్నాను. నేను ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదండి. నాకు ఎందుకో కోడిగుడ్డు పొరట్లో పచ్చిమిర్చి వేస్తే నాకు నచ్చదు అనమాట. అందుకే నేను స్కిప్ చేసేసుకుంటాను. సో నేను ఓన్లీ ఉల్లిపాయలు అయితే వేసుకుంటాను. యాడ్ చేసిన తర్వాత ఇందులో మనకు పసుపుని అయితే యాడ్ చేసుకుంటాం. అండ్ అలాగే కొంచెం సాల్ట్ కొన్ని పొరపాటును కూడా వేసుకోకండి. ఒకవేళ మీరు లాస్ట్ లో కొంచెం కొంతమంది ఏంటంటే మొత్తం వండేసిన తర్వాత వాటర్ వేస్తారు. అలా వేసుకునేలా ఉంటే మీరు కళ్ళుప్పుని వేసుకోవచ్చు. నేనైతే ఏ వాటర్ వేయను అనమాట ఇందులో. సో నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఒకసారి అలాగే నేను వంటలు నేర్చుకున్న కొత్తలో కోడిగుడ్డు పొరట చేయమని మా అత్తయ్య గారు చెప్తే అందులో నేను కొంచెం కళ్ళుప్పు అలవాటు కదండి, కళ్ళుప్పు వేసి వండేసాను అనమాట. అది తింటున్నప్పుడు అన్నంలో మధ్య మధ్య తగ్గింది. ఆ దెబ్బ మనకి బాగా గుర్తుంటుంది అనమాట, కళ్ళుప్పు ఎప్పుడు వేయకూడదు అని. సో అలాంటి పొరపాట్లు చాలా చేస్తూ ఉంటారు కదా, నేర్చుకునే కొత్తలు అయితే మరీ ఎక్కువగా. మీకు కూడా ఇలాంటి ఏమన్నా మెమరీ ఉంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా మగ్గించుకుందాం. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోవాలనుకుంటున్నాం అండి. వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా మగ్గించేసుకున్నాము. ఈలోగా మనకి చపాతీకి కావాల్సిన పిండిని అయితే సిద్ధం చేసుకున్నాము. ఇప్పుడు నేను ఇలా బౌల్లో పిండిని అయితే తీసుకున్నానండి. దాంట్లో వరకు తీసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో ఆయిల్ కానీ పెరుగు కానీ ఇట్లా ఏమి వేసుకోను అనమాట. నాకు ఆయన స్మూత్ గానే వస్తాయి. ఫ్రెష్ గా వేడిగా తినేస్తాను కదండి, నాకు స్మూత్ గానే వస్తాయి. సో దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను, కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది నేను చూపించడం వేస్తున్నాను కానీ యాక్చువల్ గా కర్రీలో ఉంటుంది కాబట్టి నేను చపాతీలో సాల్ట్ ని పూర్తిగా స్కిప్ చేసేస్తాను అనమాట. సో వేయను. మీకోసమని కొంచెం లైట్ గా వేసాను, కొద్దిగా వేసాను అనమాట. హాఫ్ టీ స్పూన్ కన్నా కూడా తక్కువగానే వేసాను. సో ఈ సాల్ట్ కొంచెం ఇందులో ఫస్ట్ సరుకులే కలిపేసుకొని జస్ట్ వాటర్ వేసుకొని కొంచెం సాఫ్ట్ గా కలిపేసుకుంటాను అనమాట. అంతేనండి. ఇందులో ఇంకా ఎక్స్ట్రా అంటే ఎవరైనా వస్తేనే చక్కగా అందులో కొంచెం ఆయిల్ అది వేసి ఇంకా ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కోసం ఏమైనా చేస్తాను కానీ
మా మట్టుకి ఇలా ఇంట్లో చేసుకుంటే ఇంకా కొంచెం సాల్ట్ ఏది వేయకుండా జస్ట్ వాటర్ వేసేసి చపాతీ పిండిలో కలిపేస్తాను అనమాట. సాఫ్ట్ గానే వస్తుంది. ఇలా వేసుకొని వీటిని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతాను అనమాట. అలాగా ప్రెస్ చేస్తూ కలిపితే మనకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్టయితే మనకి చపాతీ అనేది ఆల్మోస్ట్ సాఫ్ట్ గానే వస్తుందండి. చూసారు కదా, చపాతీ మనకి చేతికి అంటుకోకూడదు అండ్ అలాగే స్టిక్కీగా ఉండాలి. ఇలా చేసుకున్నట్టయితే మనం ఏమీ వేయనవసరం లేదండి, చపాతీ చాలా స్మూత్ వస్తుంది. అండ్ అలాగే దీన్ని ఒక 5 to 10 minutes పాటు బాగా కలుపుకున్నట్టయితే, ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నట్టయితే మనకి చపాతీలు చక్కగా స్మూత్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా, చేతి చాలా తక్కువగా అంటుకుంటుంది అండ్ అలాగే స్టిక్కీగా కూడా ఉంది. ఇలా ఉంటే మనకి చపాతీ పిండి సరిపోతుంది అన్నమాట. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మనకి కర్రీ అయ్యే వరకు దీన్ని అలాగే పక్కన నాననిద్దాం. ఇది కొంచెం నానితే మన చపాతీ కొంచెం సాఫ్ట్ వస్తుంది అనమాట. చూసారు కదా, మనకి పిండిని కలిపేసుకున్నాం కదా, మనకు ఆనియన్స్ కూడా చక్కగా ఉడికిపోయి ఎక్కువ మొక్కక్కర్లేదండి. రైట్ పిండిష్ కలర్ లోకి వస్తే సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి ఆనియన్స్ సరిపోతాయి అనమాట. ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కారాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎక్కువగా కాకుండా ఆనియన్స్ అనేవి కొంచెం పింకిష్ కలర్ లోకి వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కారం వేసి 2 నిమిషాలు నూనెలో కారాన్ని మగ్గించాను. ఇప్పుడు ఇందులో ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను. నేను దీనికి 4 eggs అయితే తీసుకుంటున్నానండి. 4 eggs ఇందులో వేసేసుకుంటాను. ఎగ్స్ వేయగానే కూడా కలగకుండా ఒక 2 minutes వాటి వైట్ ఉంటుంది కదా, వైట్ పార్ట్ అంతా కొంచెం మనకి వైట్ కలర్ లోకి వస్తుంది లిక్విడ్ లోకి. అలా వస్తున్నప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకున్నట్టయితే మనకి పలుకులు అనేవి పెద్దగా ఉంటాయి. ఇలా వేయగానే అలా కలిపేసాం అనుకోండి, అదంతా చిన్న చిన్న పీసెస్ అయిపోయి బాగోదు అనమాట. అన్నంలో కలుపుకోవడానికి ఏమైనా రుచిగా బాగుంటుందేమో కానీ చపాతీలో అయితే బాగోదు. సో వేయగానే కూడా కాకుండా ఇలాగా 2 minutes రెస్ట్ ఇచ్చి అప్పుడు కలుపుకోండి. నేను చూసారు కదా, మనకి వైట్ పార్ట్ అంతా కొంచెం ఉడుకుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ టైంలో మీరు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా మళ్ళీ 2 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేసి, అంటే పీసెస్ పెద్దగా తగిలితే బాగుంటాయి అనుకున్న వాళ్ళు ఇలాగా మళ్ళీ వెయిట్ చేసి ఇలా మళ్ళీ మిక్స్ చేసుకుంటే మనకి ఇలా చూసారు కదా, ఇలా పీసెస్ అనేవి పెద్దగా తగులుతాయి. లేదా అనుకుంటే మనకి ఎట్లా ఉన్నా పర్లేదు అనుకుంటే వెంటనే కలిపేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. చూసారు కదా, మనకి ఎగ్ అనేది మొత్తం ఫ్రై అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా నేను రెడీ చేసేసుకుంటాను. మీరు కావాలనుకుంటే పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. దీని కొంచెం బాగా హీట్ అవ్వాలి. ఈలోపు మన నెక్స్ట్ చపాతీ మళ్ళీ ఉండలు చేస్తాను. అంటే ఇందులో మనకి హీట్ బాగుంటుందండి. బాగా ఇప్పుడు ఇలా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇటు ఒక 1/2 minute ఒక 1/2 minute మనం వేగనిస్తాం. ఈలోపు నేను 2 చపాతీలు తీసుకుంటున్నాను. చూసారుగా, చాలా సింపుల్గా ఈజీగా చాలా సింపుల్గా కాల్చుకోవచ్చు. నేను మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. సార్ చూసారు కదా, ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా బ్యాచులర్స్ తో సహా ఎవరైనా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ చపాతీ కూడా చూసారు కదా ఎంత సాఫ్ట్ ఉందో.
చాలా సాఫ్ట్ గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. దీని మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కాంబినేషన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన వీడియోని ఒక లైక్ చేసి వీడియో కనుక మన ఛానల్ పెట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ చెప్పడం షేర్ చేయండి.